నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ దిలీప్. ఏదైతే ఏప్రిల్లో 22న జమ్మూ కాశ్మీర్ అనంతబాగ్ జిల్లాలోని పెహల్గాల్ గ్రామంలో అభం శుభం తెలియని ఎవరైతే టూరిస్టుల మీద అతి క్రూరంగా, దరిద్రంగా, అసహ్యంగా సభ్య సమాజం సైతం తలదించుకునేలాగా టెర్రరిస్టులు ఎవరైతే అఘాతానికి పాల్పడ్డారో వాళ్ళు దాడి అనేది ఒకటి చేశారు కదా. ఆ దాడిలో చాలా మంది హిందువుల్ని మతం అడిగి మరీ చంపేశారు. సో ఈ ఘటన యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా కట్టి కుదిపేసిన అంశం. దీని తర్వాత చాలా మంది ముఖ్యంగా భారతీయులు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నరేంద్ర మోడీ సర్కార్ అయినా ఏం తీసుకోబోతున్నారు, నెక్స్ట్ వీళ్ళు అవలంబిస్తున్న తీరు ఎలా ఉండబోతున్నారు, అసలు కేంద్ర ప్రభుత్వం ఈసారికి కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పుతున్నా లేదా అని ఆసక్తిగా ఎదురు చూశారు. దీని మీదే వీళ్ళు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే మోడీ, అమిత్ షా, నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే ఏవైతే పాక్ ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోనే ఎల్ఓసి కానీ, పిఓకే కానీ, ఇంకా ఏవైతే స్థావరాలు ఉన్నాయో వీటిని అన్నింటినీ బేస్ చేసుకుని ఆల్రెడీ రాత్రి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసింది. దొరికినట్టుగా చంపేస్తూ నెక్స్ట్ వాళ్ళ స్థావరాలని కూల్ చేస్తూ ఇక్కడ ముఖ్యంగా నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఏంటంటే చాలా మంది అనుకుంటారు పాకిస్తాన్ ఉన్న వాళ్ళందరినీ అంతం చేస్తున్నారు. కాదు, ఏవైతే శిబిరాలు ఉన్నాయో, నెక్స్ట్ ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో, నెక్స్ట్ ఏవైతే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీటిని అన్నిటినీ బేస్ చేసుకున్న క్యాంప్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళని డిమాలిష్ చేసేస్తారు. నెక్స్ట్ కొన్ని ఇవన్నీ డిమాలిష్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా మంది అనుకుంటారు అక్కడ జనాలు చంపేస్తున్నారు. కాదు, ఎవరైతే మన మీద అటాక్ చేయడానికి ఎప్పటి నుంచో భారతదేశాన్ని, ధర్మాన్ని, నెక్స్ట్ ముఖ్యంగా ఇక్కడ హిందువుల్ని నాశనం చేయడానికి కంకణం కట్టు కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంతమొందించే యోచనలో మేము చేస్తామని అటు భారత సైన్యం, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాం. ఇప్పటికే ఈ జైష్ ఈ మహమ్మద్ ఎవరైతే ఉందో ఒక ఉగ్రవాద సంస్థ, వాళ్ళు కూడా స్పందించారు. ఇప్పటికీ కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ కన్నీటి పర్యంతం అవడం కాదండి, ఇక్కడ వాళ్ళు కొన్ని సమాచారాలు కూడా చెప్పారు. మనకున్న సమాచారం, గ్రౌండ్ అనాలిసిస్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఒక చాలా విషాదకరంగా వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందిన కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ పై తెల్లవారుజామున అంటే ఈ రోజు ఉదయం 1:05 ప్రాంతాల్లో దాడి జరిగిందని తెలిపారు. అంటే ఇక్కడ అటాక్స్ అండి, ఆపరేషన్ లో దగ్గరగా 9 చోట్ల దాడి జరిగింది. అర్ధరాత్రి 1 గంట నుంచి అంటే 25 మినిట్స్ అంటే 1:05 నుంచి 1:30 వరకు ఈ ఆపరేషన్ అనేది క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ దగ్గరగా 9 చోట్ల 21 లక్షలపై దాడి అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పాకిస్తాన్ ఉగ్రవాదుల కేంద్రంగా మారింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు అన్ని దేశాలు ఉన్నాయండి, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇలా ఖలిస్తాన్, పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాద సంస్థగా ఎందుకు తయారైంది వాళ్ళు వివరించారు. ఎంఈఏ వాళ్ళు కూడా పహల్గామ్ ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు, కుటుంబం ముందే ఉగ్రవాదులను వారిని కాల్చి చంపారు. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. సో వాళ్ళు టీజర్, కేవలం ఇది టీజర్ మాత్రమని చెప్పారు. క్లైమాక్స్ ఎండ్ కార్డ్ మేము వేస్తామని భారత ప్రభుత్వం కూడా చెప్పింది. అందులో భాగంగా ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళ మీద దాడి చేయడం అయితే జరిగింది, వాళ్ళని అంతమందించడం అని వాళ్ళైతే సమాచారం తెలిపారు. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చూడండి, ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ని సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఇప్పుడే కలిసినట్లుగా సమాచారం. నెక్స్ట్ పాక్ నుంచి తుపాకుల మోత ఆగాలని ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు, ఎవరైతే మాజీ సీఎం అయిన జమ్మూ కాశ్మీర్ ఆయన కూడా చెప్తున్నారు. ఇక మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతం. ఎవరైతే ఈ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మసూద్ అజార్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. చూడండి, మన గతంలో ఒక డైలాగ్ ఉండేది, ఈ సీమలో బాంబు చుట్టింది మా తాత, వేసింది మా తాత, ఆ బాంబుకు బలైపోయింది కూడా మా తాత అన్నట్టు ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని బాగా ప్రేరేపించి జనాల్లోకి తీసుకొచ్చాడు అతను ఈ రోజు హతం చేసేసింది. నెక్స్ట్ పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం కూడా భారత్ మసూద్ అజార్ ఇంటిపైన దాడి చేసిందని, ఇందులో వాళ్ళ కుటుంబం మీద కూడా ఆర్మీ దాడి చేసి 14 మందిని తునాతునకలుగా కాల్చి చంపేసినట్టుగా సమాచారం వచ్చింది. నెక్స్ట్ ఇప్పటికే కాలబేరాన్ని కూడా పాకిస్తాన్ కూడా మనకు వచ్చేసినట్టుగా సమాచారం. నెక్స్ట్ భారత్ కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా బాగానే అందింది. వీటన్నిటితో పోలిస్తే అసలు ఆపరేషన్ సింధూర్లో కొన్ని అప్డేట్స్ అయితే మనకు వచ్చే. భారత్ అటాక్ తో పాకిస్తాన్ గడ్డపై దగ్గరగా ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్నాభిన్నం అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు భారతదేశానే కాదు ఏ దేశానైనా సరే వాళ్ళు ఏమైనా అంతమొందించాలన్నా, నాశనం చేయాలన్నా ఇదొక గుణపాఠంగా మిగిలిపోతుందని వాళ్ళు చెప్పారు. ఇక మూల్యం చెల్లించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్. నెక్స్ట్ భారత సైన్యం దాడిలో మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది అయితే ఇప్పటి వరకు మరణించినట్టుగా సమాచారం. ఇంత జరిగినా కూడా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ మసూద్ బెగిరాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అయిపోయినట్టు కూడా మళ్ళీ ఇంకా బేరాలు తీర్చుకుంటాం, మేము వదిలిపెట్టాం, అరే 2 కాళ్ళు లేనోడు నేను లేస్తా, మనిషిని కాదన్నట్టు. ఎందుకు మీ పిచ్చి కయ్యానికి కాలు దువ్వడంతోనే మొత్తం తునకలు అయిపోయింది మీ దేశం. ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకుంటున్నారంటే లేదు, మీ బుద్ధిని మీరు చూపించుకున్నట్టుగా
జనాలు అయితే అంటున్నారు. ఏదేమైనా మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇప్పుడు ఈ నిర్ణయంతో యావత్ ప్రపంచ దేశాలు సైతం భారత్కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సపోర్ట్ చేయడం కాదు, వాళ్ళ ఇంకా ఇతర సపోర్ట్ ఏమున్నాయో అన్ని అందిస్తూ భారతదేశానికి కావాల్సిన అన్ని సకల సౌకర్యాలు కూడా మేము మీకు సపోర్ట్ గా ఉంటామని. చూడండి, ఇక్కడితో ఈ ఉగ్రవాదం అనేది మొత్తం తునాతునకాలు చేసేయాలి, కూకట వేలతో సహా పీకి పక్కనడేయాలని అన్ని దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతున్నా. కానీ ఏది ఏమైనా ఈ అటాక్ ఏదైతే జరిగిందో కయ్యానికి పాకిస్తాన్ కాలు దువ్వితే దీనికి ఎండ్ కార్డ్ భారత ప్రభుత్వం అయితే ఎండ్ కార్డ్ ఇవ్వబోతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీకు అందుబాటులో ఉంటాను. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.